షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీ నాన్నగారు ఆఫీస్ ఫైల్ మనిద్దరి పేర్ల మీద షేర్స్ కొన్నారట. మీ సంతకం పెట్టించుకురమ్మన్నారు. ఏంటమ్మా ఈ పేపర్స్ చూడరా. ఏంటమ్మా ఇవి? నీ ప్రాణం నీ పెళ్ళవని తీసుకొచ్చావు కదా, పొద్దున్నే ఇంట్లోంచి వెళ్ళిపోయిందట. నీకు విడాకులిస్తున్నట్టుగా డివోర్స్ పేపర్స్ మీద సంతకాలు పెట్టి మరీ వెళ్ళిపోయింది. రెండు మనసుల్లో కొండంత ప్రేమ ఉండి కూడా విడిపోయే పరిస్థితి వస్తే ఎలా తట్టుకోగలం అనుకున్నావు? ఈరోజు నా ప్రాణమైన నువ్వే నాకు దూరం అయ్యా. తిరిగి నా ప్రాణాన్ని నేను దక్కించుకోవడానికి నేను ఈ నిప్పుల గుండం తొక్కుతున్నాను. మధు గారు, ఈరోజు నా ప్రాణమైన నువ్వే నాకు దూరం అయ్యా. తిరిగి నా ప్రాణాన్ని నేను దక్కించుకోవడానికి నేను ఈ నిప్పుల గుండం తొక్కుతున్నాను. మధు గారు, నాకు ఈ సంబంధం ఓకే. నాకు మాట్లాడాలనుంది. మీకో విషయం చెప్పాలా? నేను మా బావని ప్రేమించాను. మా బావనే పెళ్లి చేసుకుంటాను. చెప్పండి బాబు. మాన్సిని నేను పెళ్లి చేసుకుంటాను. అమ్మా, ఏమైంది మధు గారు? తల పగిలిపోతుంది. తలనొప్పి ఉందన్నప్పుడు తక్కువగా మాట్లాడాలి. కదలకుండా కూర్చోండి. మీకు విషయం చెప్పాలి, అందుకే మాట్లాడాలని పిలిచిన. నేను మా బావని ప్రేమించిన. నాకు తెలుసు మీరు మీ బావను ప్రేమించారు. అతను మృదుల అనే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మీ నాన్నగారు రాత్రే ఫోన్ చేసి అంతా చెప్పారు. లైఫ్లో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇట్స్ వెరీ కామన్. మీరు నాకు బాగా నచ్చారు. నాకే అభ్యంతరమూ లేదు. నేను పెద్దగా పట్టించుకోను. నీకు అభ్యంతరం లేకపోతే సరిపోద్దా? నాకు లేకుండా ఉండాలి కదా.
సారీ, ఇట్లా చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. నేనింకా మా బావని ప్రేమిస్తున్నా. మా బావని పెళ్లి చేసుకుంటా. ఏం మాట్లాడుతున్నారండి? అతనికి పెళ్ళైపోయింది కదా. అయితే పెళ్ళైనోళ్ళని ప్రేమించకూడదా? పెళ్లి చేసుకోకూడదని రూల్ ఏమైనా ఉందా? అది కాదండి. నన్ను కన్విన్స్ చేయనీకి ట్రై చేయకుండా నేను చెప్పేది వినండి. ఇంత చెప్పాక కూడా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకో, అది నీ ఇష్టం. కానీ పెళ్ళైనా కూడా మా బావని ప్రేమిస్తా, బావ కోసమే బతుకుతా. ఆర్ యు క్రేజీ? క్రేజీ కాదా, పిచ్చి. నేను చెప్పాల్సింది చెప్పినా. ఇక నువ్వు డిసైడ్ చేసుకో. చెప్పండి బాబు, ఇంకా ఏమైనా మాట్లాడాల్సిన విషయాలున్నాయా? ఏం లేదంకుల్, మానసి అంతా చెప్పింది. రాత్రి మీరు ఫోన్లో చెప్పిన దానికంటే డీటెయిల్గా, చాలా క్లియర్గా తన అభిప్రాయం చెప్పింది. అంత క్లియర్గా చెప్పాక పెళ్లి చేసుకోవడానికి ఏ అబ్బాయి ఒప్పుకోడు అంకుల్. కానీ నేను ఒప్పుకుంటాను. నన్ను పెళ్లి చేసుకోనని డైరెక్ట్గా చెప్పుంటే నేను వద్దనుకుని ఉండేవాణ్ణి. కానీ అంతా చెప్పి నా ఇష్టానికే వదిలేసింది. పొద్దున్నే బయలుదేరాలి కదా, నేను బట్టలు సర్దుతాను. మా ఇంటి ఆడపిల్లని వాళ్ళింటికి కోడలుగా పంపించాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. వీరభద్ర గారి పెద్ద కొడుకైన దేవాబాబు. అయితే మంచి లాయర్ని మాట్లాడండి. లాయర్ ద్వారానే వెళదాం. లాయర్లని, పోలీసుల్ని వాళ్ళ లెక్క చెయ్యడు. అక్కడే ధనుష్ తప్పు చేస్తాడు వర్ష. న్యాయం మన వైపు ఉంటుంది. ప్రియాని మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. రేపే లాయర్ని తీసుకుని వెళ్దామండి. ఆలస్యం చేయొద్దు. అలాగే లక్ష్మి, రేపే వెళ్ళాలి. ప్రేమని వాళ్ళు ఓకే చేసుకున్నారు. అవును మావయ్య, నాదొక చిన్న అనుమానం. ఏంటమ్మా? ఏ ఇంటికైనా బంధువులొస్తే ఎన్ని రోజులుంటారు? ఒక 3 రోజులు ఉంటారు, లేదా వారం. అంతే కదా. మరి వీళ్ళేంటి నెలల తరబడి ఇక్కడే ఉంటున్నారు?
ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా ఉండడానికి వెంటనే వాళ్ళి ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పండి.